అయ్యి ఏదుంది డబ్ల్యూ అమ్మా వచ్చింది. ఆగో ఇంజనీర్ గారు ఏదో పెద్ద పనే చేస్తున్నట్టున్నారు. తమ్ముడు సత్తి, ఓ సత్తి. అక్క అయ్యి అబ్బో నీ సిగ్గు సికెంట్ కల కమ్కరాను. ఏం రాస్తున్నావు గంతగాను? ఐ లవ్ యు. ఓవ్వా ఐ లవ్ యా. కొత్త ప్రోగ్రామ్ ఏమైనా డిజైన్ చేస్తున్నావా తమ్మి? డీజిల్ ఎందుకు చేస్తాక నేను చాటింగ్ చేస్తున్నా. ఎవరితోని చాటింగ్ చేస్తున్నావు తమ్మి? తమ్మన్న హీరోయిన్ లేదా అక్క? కమే నాతోని చాటింగ్ చేస్తున్నది ఫేస్బుక్ లా. ఏంటి తమన్నా నీతోని చాటింగ్ చేస్తుందా? నన్ను టీవీలో రోజు చూస్తుంది కదా అక్క. ఆమె నన్ను చూడంగానే ప్లేట్ అయిపోయింది అక్క. ఈ ప్లేట్ అయిపోవడేంది తమ్మి? పడిపోయింది అక్క. ఆమె నన్ను లవ్ చేస్తుందంట. ఏంటేంది తమన్నా నిన్ను లవ్ చేస్తాందా? తమ్మి సత్తి ఏది తమన్నా మొక్క నోపారు చూపించు నాకు. చూసిన అక్క ఎట్లున్నదా? కలుద్దాం సచ్చి వచ్చేటప్పుడు 5,000 రూపాయలు పట్టుకరా అంటానన్నదక్క. పాపం ఏటీఎం కారట్ పోయిందంట అక్క. ఉప్పు నిరపకాయ పైసలు లేనంటున్నాయి. హోర్ని బిత్తిరాడా హీరోయిన్ల పోటువలు పెట్టుంటే హీరోయిన్లు అవుతారు. ఇక ఆడెవడో మొగోడే అయి ఉంటాడు. అంటే ఇప్పుడు తమ్మన్న కాదా అక్క? 5,000 అడిగింది అన్నావు కదా, అప్పుడే అర్థమైంది నాకు. ఎవడో నీ గుండు కొరుకుదామనే చూస్తున్నాడు. అమ్మో నా మంచి కటింగ్ నువ్వు గుండుగా తీస్తారా ఏంటి ఆయనతో? నీకు తెలియదా తమ్మి? గిట్లనే ఒకడు అమ్మాయిల లెక్కనే అకౌంట్లు తెరిచి 200 మంది ఆడవిళ్ళతోని చాటింగ్ చేసిండట. అందరికి ఐబాబే చెప్పింది అక్క. అని సెల్ ఫోన్ లో వైఫై ఫ్రీ ఉన్నదేమో. ఆడవిళ్ళలకు ఆడవిళ్ళ లెక్కనే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిండట. క్లోజ్ ఫ్రెండ్ లెక్క చాటింగ్ చేసిండట. ఏముంది ఇంటి ముచ్చట్లు ఆడిడ దిగిన ఫోటోలన్నీ పంపిండట పిలగాన్లు. అవి చూపించి అలా తాన పైసలు గుంజ చూసిండట. అబ్బా అక్క ఏం తెలివక్క అండి. పొద్దుందాకా ముఖం ఫేస్బుక్ లోనే పెట్టేటట్టున్నాడు. మరి ఎరకైంది కదా నీకు. తమన్నా అనగానే ఐ లవ్ యూ అనుకుంటే మెసేజ్ కొడుతున్నావా? నాకేం మెరకక్క నువ్వు నన్ను అంటావు. ఇది కొమారగా అండి ఆడు రోజుకి 20 మందికి పంపుతారంట అక్క ఫోన్ నెంబర్లు. అది గిఫ్ట్ ఏమో అక్క పుట్టలు కొనుక్కొస్తాను పోయిందాక బయటికి. అరవరి దాకా నువ్వు ఒత్తుకోరా అంటాను అన్నారు. అందుకే ఒత్తుకుంటున్నా. ఏది గా కుమార్ గాడేనా అని సోపతి పట్టకని నేను చెప్పిన ఈయనవా నువ్వు? అని అన్ని దొంగ సోపతులు తమ్మి. మస్తు టైం పాస్ అవుతుంది అంట అక్క. ఆయనకైతే మస్తు మంది లవ్వలు ఉన్నారు అక్క. నాకేమోది ఫేస్బుక్ కానీ ఈ ఫేస్బుక్ ల చిత్రాలు అన్ని ఇన్ని లేవుల్లా. పెట్టుకున్న పేరు వాళ్ళది కాదు, చెప్పిన ఊరు నిజం కాదు, ఉంచిన ఫోటో కూడా కరెక్ట్ కాదు. ఫేస్బుక్ ను ఫేక్ బుక్ చేస్తుండ్రు గిసొంటోళ్ళంతా కూడి. ఇగో మా సత్తి పేరు మీద నా పేరు మీద కూడా అకౌంట్లు తెరిచిండ్రు కొందరు పనిలేనోళ్ళు. ఆటికి మాకేం సంబంధం లేదు. ఇక మరి ఫేక్ అకౌంట్లను నమ్మిండ్రంటే నిండా మునుగుతారు. అటెంక మీదికి తెచ్చుకున్నాడు ఎవ్వరి తరం కాదు. మీ ఇష్టం మరిగా.